ఆదోని పట్టణంలోని కోట్లు వ్యయం చేసి నిర్మించిన వైసీపీ కార్యాలయం పూర్తిగా అక్రమమని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. 1950లో ఓబనా అనే వ్యక్తి పేరు మీద ఆ భవనం రిజిస్ట్రేషన్ అయి ఉందని, అది ఏపీ ఎన్జీఓ హోమ్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ తర్వాత వైసీపీ నేత ఎర్రిస్వామి పేరుతో లీజు తీసుకోవడం అక్రమమని వివరించారు. ఎవరికీ సంబంధం లేని భవనాన్ని డాక్యుమెంట్ సృష్టించి తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్న ఎర్రిస్వామి ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని స్వతహాగా కోర్టు కేసు నుంచి తప్పించుకుంటే తాము ఆ భవనాన్ని కూల్చకుండా బాలికల వసతి గృహాన్ని వినియోగిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి స్పష్టం చేశారు. పూర్తిగా అక్రమ కట్టడం, ఆక్రమించుకున్న కట్టడం, కబ్జా కట్టడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ప్రజల ముందు ఉంచుతున్నాను. నా ఆన్లైన్లో కూడా పెడతా ఉన్నాను. 1950 సంవత్సరంలో బాబాయ్ అనే వ్యక్తి ఎక్కడో బళ్ళారి నుంచి వచ్చి స్థలం కొన్నాడు. 70 ఏళ్ల పాటు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇంతలోపలే సాయి ప్రసాద్ రెడ్డి, ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, తన అనుచరుడు ఎర్రిస్వామి ద్వారా ఎన్జిఓ హోమ్ అధ్యక్షుడు అనే పేరు మీద 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాడు. అంటే ఎట్లా ఉంటుంది, నేను పోయి మున్సిపల్ ఆఫీస్ లీజుకి ఇస్తే ఎలా ఉంటాయి 99 సంవత్సరాలు అలా ఉంటుంది. అలా ఒక తప్పుడు డాక్యుమెంట్ని సృష్టించి దాని మీద 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి దాంట్లో ఒక పార్టీ ఆఫీస్ అన్నారు, దాంట్లో ఊరికి సంబంధించినట్టు భూదందాలు చేశారు, పేకాట క్లబ్ నడిపారు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇన్ని అక్రమాలు కూడా ఆ బిల్డింగ్లో చేశారు. నేను ఈరోజు ప్రతిపాదన చేస్తా ఉన్నాను, అయ్యా ఇది అక్రమ కట్టడం, ఆక్రమించుకున్న కట్టడం, దయచేసి దీన్ని